హలో ఆస్పిరెంట్స్. సో ఈరోజు ఇది నా స్టడీ వ్లాగ్లో సెకండ్ డే. ఫస్ట్ లేవగానే నేనైతే సిలబస్ ముందు పెట్టుకున్నాను. ఎందుకంటే ఏం చదవాలో ముందే తెలుసుకొని రాసుకొని పెట్టుకుంటే బెటర్ కాబట్టి. సో ప్రతి బుక్లో నేను ఫస్ట్ పేజ్ ఏదైతే ఆ బుక్లో రాయబోతున్నానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండెక్స్ లాగా రాసి పెట్టుకుంటున్నాను. ఇలా సిలబస్ ముందు పేజ్లో రాసుకోవడం వల్ల ఊరికే పీడిఎఫ్లో ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడంటప్పుడు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే సరిపోద్ది. సో అందుకని ఇలా రాసి పెట్టుకున్నాను అనమాట. సిలబస్ రాయడం అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ పేపర్లో ఉన్న ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెడదామని చెప్పేసి ఒక 2 hours క్లాస్ అయితే విన్నాను. సో నేను ఎక్కువగా కరెంట్ అఫైర్స్ పచ్చం క్లాసెస్ నుంచి వింటాను, ఎందుకంటే మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ ఇయర్లో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తను మ్యాపింగ్ చేసి మరీ చూపిస్తుంది కాబట్టి నాకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి తన క్లాసెస్ వింటాను. చాలా చాలా బాగా చెప్తుంది తను. ఎంత చూసినా కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఇలా ఒక రైటింగ్ ప్యాడ్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాడ్ ఎంత బాగుందంటే మనకి రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం చాలా పేపర్స్ వేస్ట్ చేస్తూ ఉంటాం ఇలా రాయడానికి. సో అలా వేస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి తీసుకున్నాం అనుకో సెట్. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఫేవరెట్ పేపర్ 3 ఓపెన్ చేశాను. ఫేవరెట్ అంటే ఈ సబ్జెక్ట్ లేదో పెద్ద తోపు అని చెప్పేసి ఫేవరెట్ అనట్లేను, జస్ట్ ఈ క్లాసెస్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది అని చెప్పేసి అట్లా అన్నాను అంతే. ఇవాళ నేను సెక్టర్స్ గురించి నేర్చుకున్నాను. అదేనండి, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి నేర్చుకున్నాను. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఇలా నోట్స్ రాయడం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది. మీ దగ్గర ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఏమైనా నోట్స్ కానీ లేకపోతే బుక్స్ ఏమైనా రికమెండ్ చేయాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు ప్రాపర్ రీసోర్సెస్ అనేవి దొరకట్లేదు. సో మీ దగ్గర ఉంటే కనుక నాకు హెల్ప్ చేయండి కొంచెం. ఇలా ఎకానమీ మొత్తం రివైజ్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి నా పేపర్ 2 ఓపెన్ చేశాను. ఇది నా 3rd స్లాట్. సో ఈ 3rd స్లాట్లో నేను వచ్చేసి పాలిటిక్స్ సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పాలిటీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రియాంబుల్ గురించి, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీటిపైన నోట్స్ ప్రిపేర్ చేస్తూ నాకు ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది నోట్స్ ప్రిపేర్ చేయడానికి. అండ్ స్టిల్ నాకు చదవడానికి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి షార్ట్ కట్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్రాష్ కోర్స్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి మెయిన్ పాయింట్స్ మాత్రమే రాసుకుంటున్నాను. ఇప్పుడు రాసుకున్న తర్వాత ఇది చదివి నెక్స్ట్ బుక్ చదివాను అనుకోండి, నాకు కొంచెం ఓకే ఇది నాకు తెలుసు కదా అన్నట్టు పోతుంది కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి ఫస్ట్ షార్ట్ కట్లో అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ అని నేర్చుకుని ఆ తర్వాత డీటెయిల్ నోట్స్ అయితే చదవబోతున్నాను. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ రోజు అయితే ఈ 3 slots మాత్రమే చేయగలిగాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.